హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు టెక్ బెనర్ ఛానల్. ఇవాళ నేను మీ అందరి కోసం Clavier A60 వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ వీడియో తెచ్చాను. అలాగే మీకు రివ్యూ కూడా ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేయడానికి పెద్ద కాంటెంట్ అయితే ఉండవు. సో play music. సో మీ అందరికి కనబడుతుంది చూడొచ్చు. మీకు ఇక్కడ 4 మల్టీ ఫంక్షనల్ బటన్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేసింది. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, అలాగే ప్లే బటన్. సో వెనక వైపుకి వస్తే మీకు microSD కార్డ్ స్లాట్, microUSB పోర్ట్, ఆక్స్ పోర్ట్, అలాగే మీకు LED ఇండికేటర్స్, అలాగే మీకు ఒక మైక్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేసింది. సో మైక్ ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో అన్బాక్సింగ్ చూసారు కదా, నేను ఇప్పుడు ఫుల్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, దీని ప్రైస్ వచ్చేసి 599 రూపీస్, 600 రూపీస్ పడదు అనమాట. దీని ప్రైస్ పెరగవచ్చు, తగ్గవచ్చు. యా, నాకైతే 600 రూపాయలకి ఇది వైర్లెస్ స్పీకర్ దొరికింది. సో అమెజాన్లో నేను ఇది కొనడం జరిగింది. సో మనం దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మీకు యాక్చువల్లీ బ్లూటూత్ 4.2 కనెక్టివిటీ కంపెనీ ప్రొవైడ్ చేసింది. అలాగే మీకు ఆక్స్ కేబుల్ కోసం ఒక పోర్ట్ దొరికింది. అలాగే మీకు microUSB పోర్ట్ ఛార్జింగ్ కోసం, అలాగే మీకు microSD కార్డ్ స్లాట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేసింది. సో మీకు ఇష్టమైతే బ్లూటూత్ ద్వారా మీరు మ్యూజిక్ వినొచ్చు, లేకపోతే మీరు మెమరీ కార్డు ఎక్స్పాండ్ చేసి కూడా మీరు డైరెక్ట్గా స్పీకర్ నుంచి మ్యూజిక్ వినొచ్చు. యాక్చువల్లీ నేను బ్యాటరీ అయితే టెస్ట్ చేయలేదు, ఎందుకంటే వచ్చిన తర్వాత నేను 5 to 6 సాంగ్స్ వినడం జరిగింది, కానీ ఒకసారి నేను ఛార్జింగ్ చేయలేదు ఇప్పటి వరకు. సో మీకు మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అనుకుంటున్నాను. సో మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది ఎంటైర్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ, మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ దొరుకుతుంది. సో మనం ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ప్రైస్కి. మంచి బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నది. అండ్ యాక్చువల్లీ నాకు డిజైన్ అయితే నచ్చింది. వుడ్ కలర్ అండ్ వైట్ కలర్తో పాటు ఇది కాంబినేషన్తో పాటు వస్తుంది. సో నాకైతే చాలా నచ్చింది, అందుకే నేను కొనడం జరిగింది. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ దీంట్లో మీకు మైక్రోఫోన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేసింది. సో ఇదొక మంచి విషయం. సో ఎప్పుడైనా కాల్స్ వస్తే మీరు కాల్స్ ఈ స్పీకర్ ద్వారా మీరు
రిసీవ్ చేసుకోవచ్చు, అలాగే కమ్యూనికేషన్ కూడా చేయవచ్చు. సో అండ్ మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను మ్యూజిక్ చాలా 5 to 6 సాంగ్స్ అయితే విన్నాను. సో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ నేను వినడం జరిగింది. సో మ్యూజిక్ అయితే నాకు చాలా నచ్చింది ఈ స్పీకర్ అవుట్పుట్. కంక్లూజన్కి వస్తే మనం 600 రూపీస్కి చాలా మంచి డీల్ అని చెప్పుకుంటాను. కానీ ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు చైనీస్ లాంగ్వేజ్ ఇన్బిల్ట్ ఉన్నది. సో అది ఒక్కటే మైనస్ పాయింట్. సో ఎప్పుడైనా బ్లూటూత్ ఆన్ చేసినా కానీ స్పీకర్ ఆన్ చేసినా కానీ లేకపోతే ఫోన్ వచ్చినా కానీ మీకు చైనీస్ లాంగ్వేజ్ అయితే వినబడుతుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్. ఈ మైనస్ పాయింట్ తప్ప మరి అయితే మైనస్ పాయింట్ అయితే దీంట్లో నేను నోటీస్ చేయలేదు. సో అన్ని ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో మీకు కనుక ఇది స్పీకర్ కనుక మీకు ఇష్టపడితే కొనాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు కొనవచ్చు. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉన్నది. సో దట్స్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.